పెద్ద ఆఫీసర్ గారు ఉన్నారు. ఆ ఆఫీసర్ గారి దగ్గర ఒక అతను ఏదో చిన్న ఉద్యోగం చేసేవాడు ఉన్నాడు. ఆయన ఏదో ఊరికి పోయి వస్తూ మన ఆఫీసర్ గారికి పాపం ఓ మంచి ఇది ఏదన్నా ఫలహారం ఇద్దాము అని చెప్పి వాళ్ళ ఇంట్లో తయారు చేసినటువంటి కజ్జికాయ ఒకటి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాట. కజ్జికాయ అంటే మనందరికీ బాగా తెలుసు కదండి. ఆ చివరంతా ఒక కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె వేసినటువంటి ఒక చిన్న చపాతీ లాగా ఒకటి తయారు చేసి దాని లోపల చక్కటి ఈ పూర్ణం లాంటిది ఏదన్నా పెట్టి బాగా తీయగా ఉంటుంది, అది పెట్టి దాన్ని మూసి ఇలా కజ్జికాయ చేస్తారు. కాబట్టి ఆ చివర్లు ఎప్పుడు ఎట్లా ఉంటాయి, ఉప్పుగా ఉంటాయి, పెద్ద రుచికరంగా ఉండవు. సరే ఈ ఆఫీసర్ గారు దాన్ని తీసుకున్నాడు, ఇట్లా నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకోగానే ఏమైపోయింది, ఆ చివరి ఉండేటువంటి ఆ చిన్న ముక్క నోటికి తగిలి ఉప్పుగా అనిపించింది. ఉప్పుగా అనిపించేసరికి వెంబటే కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి చెప్పో ఏమిటయ్యా నువ్వు ఇట్లాంటి పనికిమాలను తిండి ఏదో తీసుకొచ్చావు నాకు పెట్టావు బావతలకేనని చెప్పి అతన్ని కసురుకున్నాడు. ఇంకా ఆ కోపం మనసులో పెట్టుకునేసి వాడిని పాపం డిమోట్ చేసి పడేశాడు. ఎక్కడో ఒక పనికి మాలినటువంటి పోస్టులో వాడిని పడేశాడు. పాపం మంచి చేయబోయాడు ఈయన. ఏదో వాళ్ళ ఆఫీసర్ గారికి ఒక మంచి కజ్జికాయ తెచ్చిద్దాం అనుకున్నాడు. కానీ ఈ ఆఫీసర్ గారేమో ఈ విధంగా అర్థం చేసుకున్నాడు. సరే ఆ ఇచ్చినటువంటి కజ్జికాయ ఎక్కడో లోపల పెట్టేశాడు ఆయన, చూడలా దాన్నప్పుడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎప్పుడో 2-3 రోజుల తర్వాత అట్లా కొద్దిగా బయటకు తీసేసరికి దాని లోపల ఆ కజ్జికాయ ఒరే ఇదేదో మనం తెచ్చిచ్చినట్టాడు ఏందో చూద్దామని చెప్పి మళ్ళీ నోట్లో పెట్టుకొని ఇట్లా ఒక్కరో కొరికాడు. ఈసారి కొరికేసరికి ఏమైంది, ఆ లోపల ఉన్నటువంటి పూర్ణంలాగా పెడతారు చూడండి, ఆ కొబ్బరి లేకపోతే చక్కెర ఇవన్నీ వేసి అది ఈయన నోటికి తగిలింది. తగలగానే చాలా తీయగా అనిపించింది. ఒరే ఇదేదో చాలా బాగుంది అని ఇంకాస్త కొరికాడు, ఇంకా బాగుంది, ఇంకాస్త కొరికాడు, మొత్తం తినేశాడు. ఒరే ఇంత మంచి పాపం స్వీట్ తెచ్చిచ్చాడే నాకు ఇతను, అలాంటి వాడి మీద అనవసరంగా నేను కేకలేసేసాను అని చెప్పి పాపం మళ్ళీ వాడిని పిలిచేసి వాడికి ఉద్యోగం ఇచ్చి ఏదో ఆయన తప్పును సరిదిద్దుకున్నాడు. ఇట్లాగా ఒకటే వస్తువేమో అక్కడ, ఆ వస్తువుని ఒక సమయంలో నువ్వు తిన్నప్పుడు ఎలా అనిపించింది, అదేదో ఒక చెడు అయినటువంటి పదార్థంగా అనిపించింది. అదే దానిలో వాస్తవంగా ఉన్నటువంటి మంచిని నువ్వు అప్పుడు గ్రహించలేకపోయావు. అదేవిధంగా ఇప్పుడు సాధారణంగా లోకుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందండి. మనం ఏదన్నా భగవత్ సంబంధమైనటువంటి ఒక విషయం చెప్తుంటే వాళ్ళ మనసులో ఎలా ఉంటుంది అని అంటే, పోవయా ఈ పుక్కిటి పురాణాలు మనకెందుకు, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి సమయమా, దానికి ఇంకా ఏదో చాలా సమయం ఉందిలే అంటే అదేదో చేయకూడని పని, ఆ చేయకూడని పనికి ఎప్పుడో చూసుకుందాంలే, ఇప్పుడే ఎందుకు అవన్నీ చేసుకోవటము, ఇలా మాట్లాడుతూ ఉంటారు సాధారణంగా అందరూ కూడా. కానీ వాస్తవంగా ఏ సమయంలో నువ్వు భగవానుణ్ణి స్మరించాలో ఆ సమయంలో నువ్వు స్మరించటం లేదు. అలా స్మరించకపోవటం వల్ల కలిగేటువంటి నష్టాన్ని నువ్వు జీవితం చివరి భాగంలో అనుభవిస్తున్నావు. అది అనుభవానికి అయినప్పుడు ఉరివురే నేను చెయ్యలేకపోయానే అని చెప్పి అప్పుడు బాధపడుతున్నావు. కానీ అప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది కనుక, ఇప్పటిదాకా నువ్వు ఏ పని అయితే చెయ్యాలో ఆ చేయవలసినటువంటి పనిని నువ్వు చేయకపోవటం వల్ల దాని యొక్క ఫలితంగా వచ్చేటువంటి దుఃఖాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తూ, ఈ దుఃఖం అనుభవించడానికి కారణం నువ్వే అయినప్పుడు ఇంకెవరినో నువ్వు ఏ విధంగా నింద చేస్తావు, చేయడానికి వీల్లేదు కదా. కానీ మనం చేస్తున్నది అదేను. కాబట్టి ఏది దుఃఖమో ఏది సుఖమో అసలు తెలుసుకున్నప్పుడు కదా వాటిని దూరం చెయ్యాలా దగ్గర ఉంచుకోవాలా అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి మహానుభావులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడాను మనందరము పడుకోనున్నప్పుట వాళ్ళు జ్ఞానం గురించి తెలుసుకొని ఉంటారట, లేదా వాళ్ళు మనందరము కూడాను హడావుడిగా పరుగులెత్తుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఏ విధమైనటువంటి ఆదుర్దా లేకుండా పడుకొని ఉంటారట. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సానిషా పశ్యతో మునేహే అని భగవానుడు మనకి 2వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మిగిలినటువంటి వారందరికీ కూడా ఏదైతే రాత్రి సమయమో వాళ్ళందరూ హాయిగా పడుకొని నిద్రపోతూ ఉంటారనమాట. ఎందుకని పగలపూట ఏదో వాళ్ళు పనులు చేసుకుంటారు, ఇంకా మనకేం అవసరం లేదులే హాయిగా పడి నిద్రపోదాం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా పడుకొని నిద్రపోతున్నటువంటి వాళ్ళకి అసలు వాస్తవమైనటువంటి జ్ఞానం అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి. అటువంటి సమయంలో ఈ మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ కూర్చొని ఉంటారనమాట. ఒరే ఈ ప్రపంచంలో ఏమిటి ఇంతమంది ఇట్లాగా లేనిపోని విషయాల వెనకాల పరిగెడుతూ ఉన్నారు, వీళ్ళు ఈ విధంగా
ఈ సమయంలో ఇట్లా పడుకొని నిద్రపోతున్నారు అని అంటే పొద్దునంతా ఏదో శ్రమ చేశారన్నమాట వాళ్ళు. ఈ శ్రమ ఎందుకోసం చేస్తున్నారు వాళ్ళు? ఏదో భుక్తి కోసం చేస్తున్నారు. కానీ దానికోసం ఇంత శ్రమ చేయటం అవసరమా అనేటువంటి ఒక ప్రశ్న ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళందరి మనస్సులో కదులుతూ ఉంటుంది.